గారు ఇక్కడ ఐక్యరాజ్య సమితి ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో యురేనియం ఉంటుందని అమెరికా చెబుతుంది. కానీ గతంలో ఇరాన్ ఇలాంటి పర్యవేక్షణలు చాలాసార్లు బురుడి కొట్టించినటువంటి సందర్భాలునే మరి ఈసారి ఈ పర్యవేక్షణ ఎంతవరకు నమ్మదగిందంటారు? సరిగ్గా మీరన్న పాయింట్ నేను ప్రస్తావించాను. ఏమంటే ఐక్యరాజ్య సమితి ఇప్పుడు చర్చలలో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు? ఇటు పక్కనేమో పాకిస్తాన్, తర్వాత యుఏఈ, ఇరాను, అట్లానే అమెరికా. మరి ఇజ్రాయెల్ ఎక్కడ లేదు ఇందులో. నెంబర్ 1. రెండోది, అమెరికా ఉపాధ్యక్షుడు ఇప్పటికే ఆయన ప్రయాణానికి సన్నద్ధమైండు. ఇప్పటికే ఆయన ప్రయాణానికి ఉపాధ్యక్షుడు అయినా అధ్యక్షుడు అయినా వారి కార్ల నుంచి మొదలు పెడితే అనేక అవసరాలు కూడా ఇక్కడి నుంచి తరలిపోతాయి. ప్రత్యేక విమానంలో ఆయన వెళ్తారు. అంతకు ముందే కార్లు అవన్నీ ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తారు కనుక అవన్నీ అక్కడికి వెళ్తాయి. కనుక అవి 4 విమానాల ద్వారా ఇప్పటికే పోయినట్టున్నారు. కానీ ఎక్కడ కూడా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది కదా, మరి వారిని సంప్రదించారా? అక్కడ జరగట్లేదు కదా. జెనీవాలోనే అదే సిటీలో ఈ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఉంది. మరి అటువంటిప్పుడు వాళ్ళని సంప్రదించకపోతే వాళ్ళ పర్యవేక్షణకి ఎట్లా వస్తుంది? ఒప్పందంలో వాళ్ళు భాగమైనప్పుడు, లేకపోతే వాళ్ళ దగ్గర ఈ పత్రాలు సమర్పించినప్పుడు కదా వాళ్ళ పర్యవేక్షణ చేసేది. మీరు అనేది కరెక్ట్. ఎందుకంటే గతంలో కూడా చాలా సార్లు ఇటువంటి ఒప్పందాలను ఉల్లంఘించింది అని ఇరాన్ మీద ఆరోపణలు ఉన్నాయి. దానికంటే ముందు ఉల్లంఘించింది అమెరికా కూడా కదా. ఇప్పుడు అణు ఒప్పందం నుంచి ఇరాన్ అమెరికా మధ్యన గతంలో 2018లోనే, అంతకుముందు చాలా రోజులకి 12లో జరిగిన ఒప్పందము, 18లోనే జరిగిన ఒప్పందాన్ని ఎప్పుడైతే 18లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 16 నుంచి 20, 17 నుంచి 21 దాకా ఉన్నాడు కదా. 2017 నుంచి 21 దాకా 18లో ఏకపక్షంగా రద్దు చేసుకుంది అమెరికా కదా. అణుశక్తి మీద ఒప్పందాన్ని, గతంలో కుదిరిన ఒప్పందాన్ని ఇదే ట్రంప్ పీరియడ్ లోనే మొట్టమొదటిసారి ట్రంప్ అధ్యక్షుడు ఉన్నప్పుడు 2018లో బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా ఆయన ఉపసంహరించుకున్నాడు. అంటే ఇరాన్ అడగకూడదు అడగలేదు. ఇప్పుడేమో తగుదనమ్మా అని ఒప్పందం రమ్మంటారు. కనుక ఏమైనా ఉల్లంఘిస్తే ఇరాన్ కంటే అమెరికానే ఉల్లంఘించే అవకాశం ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. ఇరాన్ అప్పుడు కూడా మేము బయటకు పోతా అనలే. ట్రంప్ వచ్చిన తర్వాతనే మేము దాని నుంచి వైదొలుగుతున్నాం ఒప్పందం నుంచి అని ట్రంప్ అన్నాడు. వాళ్ళంటే తప్పు, వీళ్ళు అన్నారు కదా. అందుకనే ఇరాన్ మీద కొన్ని ఆరోపణలు ఉన్నా కూడా ట్రంప్ వచ్చిన తర్వాత ఇరాన్ చేసే ఘోరాల కంటే ట్రంప్ చేసిన ఘోరాలు ఎక్కువైనాయి. కనుక దానివల్ల ఇప్పుడు ఒక 4,000 ఒకవేళ అమెరికా చూపెడుతుంది కానీ 4,000 అమెరికా వైపే ఉన్నాయని నేను. ఓకే, అయితే రామారావు గారు, యుద్ధాన్ని కలిసి ప్రారంభించిన ట్రంప్, నెతన్యాహు ఇప్పుడు చిరోదారిలో నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇరాన్ అణు సామర్థ్యం పూర్తిగా అంతం కాకుండా ఈ ఒప్పందం కుదిరితే ఇజ్రాయెల్ భద్రతకు అమెరికా ముప్పు తెచ్చినట్లు కాదా రామారావు గారు? అందుకనే చక్రి మనకు, అందుకనే నెతన్యాహు స్పష్టంగా చెప్తున్నాడు, పాముకు ముంగిసకు అట్లాగే ఎలుకకు పిల్లికి ఉన్నంత వైరం ఉన్నది, సమస్య లేదు. మీరు కప్పకు పాముకున్నంత వైరం ఉన్నది, మీరు ఒప్పందం కుదుర్చుకుంటే మా భద్రతకు నష్టం అని నెతన్యాహు వ్యతిరేకిస్తున్నాడు ఈ ఒప్పందాన్ని. ఇరాన్ పూర్తిగా సమూలంగా నేలమట్టం చేసేదాకా విశ్రమించాలని ఇరాన్ భీష్మించుకొని కూర్చున్నది. దాంతోపాటు లెబనాన్ లో హెజ్బుల్లా దాడులు పెరిగినాయి కనుక లెబనాన్ మీదకి మా మీద దాడి చేస్తున్నారు, మా ఇజ్రాయెల్ ఉనికిని ప్రశ్నిస్తున్నారు కనుక ఆ తీవ్రవాద సంస్థలు పోషిస్తున్న ఇరాన్ ను సక్రమ మార్గాల్లో పెట్టాలని నెతన్యాహు కోరుతున్నాడు. నెతన్యాహును ఈ ఒప్పందానికి ఇష్టపడిన నెతన్యాహును ఇచ్చివాడని, నువ్వు జైల్లో ఉండవలసిన వాడివని, నిన్ను నేనే రక్షిస్తున్నానని చెప్పి అవాకు చౌకీలు పెట్టి వెళ్ళింది ట్రంప్ కదా. కనుక ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ఏం మాట్లాడడం లేదు. ఓ రకంగా చెప్పాలంటే సైలెంట్ చేసిండేమో. ఎందుకంటే ఇట్లాంటి బెదిరింపు కూడా ఇజ్రాయెల్ అధ్యక్షుడి మీద, నెతన్యాహు మీద పనిచేసిందేమో నేను అనుకుంటున్నాను. చాలా సార్లు, ఇప్పుడు కొన్నిసార్లు మాటల బలం కంటే తుంపిల బలం ఎక్కువ చూపెడతా అంటాడు మనకు ట్రంప్. కనుక ట్రంప్ చాలా తీవ్రంగా పరుష పదార్థాలతో నెతన్యాహు అన్నాక నెతన్యాహు ఒక మాట అనలేదు. ఒకటేం జరిగిందో మనకు తెలియదు కానీ ఫోన్ మాట్లాడుతూ నెతన్యాహునే అడ్డగోలుగా తిప్పారని, మిమ్మల్ని రక్షిస్తుంది నేనే అని చెప్పి, లేకుంటే జైల్లో కూర్చుంటావని చెప్పి ట్రంప్ బెదిరించిన తర్వాత ఆయన మళ్ళీ బయటపడి అట్లా అనలేదు అని అన్నాడని చెప్పలేదు. కనుక ఇప్పుడు నెతన్యాహు సమయం చూసి, అంటే కాలంబు రాగానే కాటేసి తిడతాం అన్నట్టు చూద్దాం ఏం జరుగుతుందో అని చూస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది. నెతన్యాహు మాత్రం చాలా కట్టర్ గా ఉన్నాడు. లెబనాన్ మీద దాడి చేస్తూనే ఉన్నాడు, అటుపక్క వాళ్ళని తరిమి కొడుతూనే ఉన్నాడు, ఇటుపక్క హెజ్బుల్లా దాడిని కూడా తట్టుకుంటూ ఉన్నాడు. దీంతో పాటు ఇజ్రాయెల్ ప్రధాన శత్రువు ఇరాన్ ను కనుక దగ్గర తీసుకుంటే మొదలుపెట్టమని దేవుడు యుద్ధం, మేము మళ్ళీ మా మానని మేము బోధం కదా, మరి ఇప్పుడు మీరు మొదలుపెట్టి ముగిస్తాం మీరు అంటున్నారు, మీ ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరి నా సంగతి ఏందని ఇజ్రాయెల్ అడుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళ హక్కు కూడా అంటున్నది. చూద్దాం. నా ఉద్దేశం ఏంటంటే అమెరికా ఇరాన్ మధ్యన ఒప్పందం ఇజ్రాయెల్ కట్టుబడి ఉంటుందా లేదా అనేది భవిష్యత్ కాలమే చెప్తుంది. రామారావు గారు, ఇక్కడ చర్చల్లో ఇజ్రాయెల్ పాత్రను అమెరికా చాలా పరిమితం చేసింది. ఒకవేళ ఈ జెనీవా ఒప్పందాన్ని నెతన్యాహు పూర్తిగా వ్యతిరేకిస్తే అమెరికా మాటను పక్కన పెట్టి ఇజ్రాయెల్ ఒంటరిగా ఇరాన్ పైన దాడులు చేసే సాహసం ఏమైనా చేయగలుగుతుందంటారా? చేయవు.
అమెరికా సహాయం లేకుండా ఇజ్రాయెల్ దాడి చేయడానికి వెనక కాకపోతే సమయం వచ్చేదాకా ఆగుద్ది అంటున్నాను. ఉమ్, అంటే ఇప్పుడు ఈ పెళ్లి జరుగుతున్న కారణం శుభం కోరిన పెళ్లి కొడుకు అంటే ఇంకేదో కొన్నట్టు ఉమ్, ఇప్పుడు ఇజ్రాయెల్ కనుక ఏ తోక జాడించినా ఉమ్, ప్రపంచవ్యాప్తంగా దాని నిరసనలు ఎదుర్కొంటది కనుక నెతన్యాహు చాలా అనుభవజ్ఞ నాయకుడు. ఇంకోటి ట్రంప్ వాళ్ళు ఉంటాడు పోతాడు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు తానే ఉంటాడు కదా చాలా రోజులు. అందుకని ఇక్కడ ఏంటంటే ప్రతి 4 ఏళ్లకోసారి అధికారం మారుతుంది అమెరికాలో, అధ్యక్షుడు మారుతుంటారు. కానీ ఇజ్రాయెల్ అట్లా కాదు జీవితకాలం పదవుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు ఇజ్రాయెల్లో. కనుక అట్లా అట్లా చూసుకుంటే నెతన్యాహు శాశ్వత నాయకుడు, ట్రంప్ తాత్కాలిక నాయకుడు. ఇంకో 2.5 ఏళ్ళు ఆయన పదవి అయిపోతుంది చూస్తున్నాం. కనుక అట్లా కాలం వచ్చేదాకా ఆగుదామని, అమెరికా అధ్యక్ష పదవి చేతులు మారేదాకా ఆగుదామని అనుకోవచ్చు కూడా చెప్పలేము. రెండోది ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ అన్ని శాంతి కోరుకుంటున్నాయి, గల్ఫ్ దేశాలని శాంతి కోరుకుంటున్నాయి. మనలాంటి న్యూట్రల్ ఉన్న దేశంతో పాటు అగ్రరాజ్యాన్ని మన రష్యా, చైనా కూడా శాంతి కోరుకుంటున్నాయి కదా. ఇన్నిటి మధ్యన ఇప్పుడు ఇజ్రాయెల్ ఒకటి తోక జాడిస్తే దాని వెంబడి ఎవరు ఉండరు అంటున్నాను. అందుకని ఇజ్రాయెల్ కూడా కొంత ఈ రెండింటి దేశాలకి చూడండి చూద్దాం నష్టం ఉన్నది. మా కోసం అమెరికా వచ్చింది, మమ్మల్ని విడిచిపెట్టి అమెరికా వాళ్ళతో పోతుంది, ఇరాన్ తోని ఒప్పందం తీసుకోబోతుంది. చూద్దాం జరిగే పరిణామాలు గమనిస్తుంటే తర్వాత కనుక ఇరానే కనుక మళ్ళీ తోక జాడించి ఏది హెజ్బుల్లా హోతీతోని హమాస్ తోని మిగతా దేశాల మీద పడ్డది అనుకోండి, అప్పుడు మళ్ళీ యుద్ధం మొదలవడం అవుతుంది అంటున్నాను. ఇది ఇంకొక మాట ఏంటంటే ప్రపంచంలో ఒక శుభవార్త ఏంటంటే ఒకవేళ ఈ ఒప్పందం నిజంగానే కుదిరితే ఒక నెల రోజుల్లో అన్ని ఓడలు ఫ్రీ అయినాయి అనుకోండి. ఉమ్, అంటే దానికి 2 నెలల టైం ఇచ్చారు. అంటే హర్మోజ్ జలసంధి పూర్తిగా తెరవబడి ఎలాంటి ఆంక్షలు లేకుండా టోల్ లేకుండా ఆ ఓడలన్నీ బయలుదేరాలని ఇచ్చారు. 2 నెలల తర్వాత 2 నెలల దాకా వేచి చూస్తారు. ఒకవేళ ఇరాన్ కనుక మళ్ళీ మొదటికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఇజ్రాయెల్ మొదటి దాడి చేస్తాను నేను. ఓకే. అయితే రామారావు గారు, నవంబర్లో జరగబోయే అమెరికా మధ్యంతర ఎన్నికల కోసమే ట్రంప్ ఇంత తొందరగా యుద్ధాన్ని ముగించి శాంతి దూత ఇమేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నారా? అమెరికా అంతర్గత రాజకీయాల కోసం పశ్చిమాసియా భవిష్యత్తును పనంగా పెడుతున్నారా ట్రంప్? అచ్చంగా మీతో పూర్తిగా చూపిస్తున్నాను ఉమ్, చెప్పి. ఉమ్, ఎందుకంటే మధ్యంతరాలు రాబోతున్నాయి. సెనేట్ లో కానీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో కానీ మార్పులు వస్తాయి కదా. తమ మెజార్టీ సాధించకపోతే ఇప్పటికే చూశారు కదా, 100 మంది ఉన్న సెనేట్ లో 57 మంది ఉండి కూడా ఓ రకంగా 4 ఫిరాయించి అక్కడ దెబ్బతిన్నాడు. అట్లా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో కూడా 400 పైకి ఉంటే అక్కడ అదే పరిస్థితి తయారైంది. కానీ దానికి వ్యతిరేకంగా తీర్మానాలు అయింది. అట్లాగే అమెరికా ప్రజలు కూడా యుద్ధాన్ని కోరుకోవడం లేదు, ట్రంప్ తెంపరితనాన్ని ప్రశ్నిస్తున్నారు. చాలా చోట్ల నిరసన ప్రదర్శనలు జరిగినాయి, 2 సార్లు జరిగినాయి. 2500 చోట్ల సుమారు 1 కోటి మంది, 97 లక్షలు అంటున్నారు, 1 కోటి మంది ప్రదర్శన చేశారు. అంటే ఇంటా గెలవలేకపోతున్నాడు. ఇప్పుడు అట్లాగే మధ్యంతర ఎన్నికల్లో వచ్చిన సందర్భంలో పార్లమెంట్ లో సీట్లు కావాలి కదా. అందుకని ఇప్పటికే 9 దేశాలు యుద్ధాలాపిన అని చెప్పి బిడలాపేస్తున్న ట్రంప్ రేపొద్దున ఈ పదవి యుద్ధంగా ప్రకటించుకోవడానికి ఓ రకం చెప్పాలంటే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యం ఆర్థికంగా హోమ్లాండ్ సెక్యూరిటీ డబ్బులు అయిపోయినాయి. ఇవాళ ఆర్థికంగా కునాలిపోయింది. 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు మన కరెన్సీలో లెక్క పెట్టారు. అంటే అమెరికా యుద్ధం మీద ఖర్చు పెట్టింది ఇరాన్ మీద యుద్ధంలో. కానీ 8 లక్షల కోట్ల రూపాయలు మా టాక్స్ పేయర్స్ మనీ మీరెట్లా ఖర్చు పెడతారని అమెరికా ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంది. అంతేందుకు తన సలహాదారుల దగ్గర వాళ్ళు కూడా, ఎలాన్ మస్క్ ఎప్పుడో పోయిండు, అట్లాగే రామస్వామి ఎప్పుడో పోయిండు, ఇప్పుడు తన విదేశాంగ సలహాదారు ఆఖరికి ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ కూడా దీనికి యుద్ధానికి అనుకూలంగా లేడు, యుద్ధం ముగించాలని కోరుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. లోపల ఏం జరిగింది తెలియదు కానీ బయటకైతే ఆయన దాన్ని ఖండిస్తున్నాడు కనుక అందుకని జేడీ వాన్స్ చూడండి 2 సార్లు చర్చలకు ఆయనే పంపుతున్నాడు. అమెరికా అధ్యక్షుడు పోతే మొత్తం ఒకటే దెబ్బలు తెగొట్టి ఇచ్చేస్తాడు. అంటే దురుసుమాట మాట్లాడతారు, అక్కడ చర్చలు జరగవు. కనుక సంయమనం పాటించి జేడీ వాన్స్ పంపిస్తున్నారు. పాకిస్తాన్ లో 21 గంటల చర్చలు ఆయన పోయిండు. ఇప్పుడు జెనీవా చర్చలకు కూడా ఆయనే తయారైంది. కనుక ఒక సంయమనం పాటించే లీడర్ కోసం వెతుకుతున్నారు. ఈ యుద్ధం సరైంది కాదు అని అమెరికా ఉపాధ్యక్షుడు భావిస్తుండడం వల్లనే ఆయనను ముందటేసి మొత్తం మీద ఈ చర్చలకు దారితీసిందని నేను అనుకుంటున్నాను. కనుక ఇంటా బయట మొత్తం శత్రువులను ఎదుర్కొంటున్న ఒంటరి అయిపోయిన ట్రంప్ ఏదైనా వేయాడు చూసుకొని బండ కింద చేయినప్పుడు దాన్ని బయటకు తీసుకుని ప్రయత్నం చేస్తున్నాడు. దానికి అనుగుణంగానే మీరు అన్నట్టు అన్ని ఉన్నాయి ఇందులో. అది సెనేట్ ను ప్రసన్నం చేసుకోవాలి. కొత్తగా ఎన్నికలు జరిగి మధ్యంతర ఎన్నికల్లో మళ్ళీ వచ్చేది రేపు 2025లో జరిగినాయి కనుక 25 నుంచి ఆయన ఉన్నాడు కనుక 29లో మళ్ళీ 28 చివరిలో జరుగుతాయి ఎన్నికలు కనుక అప్పటిదాకా మరి ఈ సెనేట్ లో తన మెజార్టీ నిరూపించుకోవాలంటే ఈ మధ్యంతర ఎన్నికలను ఖచ్చితంగా వాడుకోవాలి. అందుకనే యుద్ధం ముగించిన అని ఒక మాట మాట్లాడి మీరు అన్నట్టు డెమోక్రాట్స్ విమర్శను ఎదుర్కొంటాడు. అట్లాగే రిపబ్లికన్ పార్టీ వ్యక్తులు కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు కనుక పార్టీలోని వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంగా దాన్ని చూడొచ్చు ఈ పరిణామం. రైట్. థ్యాంక్ యూ బండా రామారావు గారు, మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నందుకు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.